న్యూయార్క్ పమోనాలోని శ్రీరంగనాథ ఆలయంలో వైకుంఠ ఏకాదశిని ఘనంగా జరుపుకున్నారు. 1000 మందికి పైగా ప్రజలు ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీకృష్ణ దేశికాజీఆర్ అనుగ్రహ భాషణ ఇచ్చి వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యతని అక్కడికి వచ్చిన వారందరికీ వివరించారు. ఉత్తరాయణమైతే దేవీ దేవతలకు పగలు టైం 12 గంటలు, మనకు 1 నెల అయితే వాళ్ళకు 2 గంటలు, మనకు 6 నెలలు దక్షిణాయనమైతే దేవీ దేవతలకు రాత్రి టైం. మనం ఎలా 8 గంటలు నిద్రపోతామో వాళ్ళు నిద్రపోతారు. జూలై 15th దక్షిణాయనం స్టార్ట్ అవుతుంది. అప్పటి నుంచి 4 నెలలు లెక్కేసుకోండి. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ అంతవరకు వాళ్లకు శయనం. లేస్తారు బ్రహ్మ ముహూర్తంలో. లేచిన వెంటనే కాలకృత్యాలకు రెడీ కావడానికి ఒక 1 మంత్ పడుతుంది. ఆ తర్వాత వెంటనే లేచిన వెంటనే భగవంతుడి దర్శనానికి వస్తారు. ఎక్కడ? బ్రహ్మలోకంలో 3 సెక్షన్లు. సెక్షన్ ఏ బ్రహ్మదేవుడికి సృష్టి, సెక్షన్ బి శ్రీమన్నారాయణుల వారు తన స్వరూపమైన విష్ణు రూపంలో అక్కడ స్థితి మెయింటైన్ చేయడానికి ఉంటారు. సెక్టర్ సి శంకరుల వారు అక్కడ లయానికి ఉంటారు. దేవీ దేవతలు నిద్ర లేచిన వెంటనే వారి కార్యాలు మొదలు పెట్టే ముందు భగవంతుడి దర్శనానికి వచ్చి వైకుంఠానికి ఉత్తర ద్వారం దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు. ఆ వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు వెంకటేశ్వర సుప్రభాతంలో మీరు విన్నట్లుగా ద్వారే వసంతి వరవేత్ర హతోత్తమంగా, వాళ్ళందరూ కూడా నేను ముందు దర్శనం చేసుకోవాలని ముందుకు తోసుకొని వస్తుంటారు. అక్కడ ఉండే ద్వారపాలకులు ఆ చేతుల్లో ఉండే కర్రాలతోటి, పేము బెత్తాలతోటి వాళ్ళ మీద కొడుతుంటారు. మెయింటైన్ సైలెన్స్, దూరంగా ఉండండి, స్వామివారు వస్తారు, దర్శనం ఇస్తారు అని చెప్పని. అప్పుడు ద్వారపాలకులు స్వామివారికి విన్నపం చేస్తే స్వామివారు దేవతలను అనుగ్రహించడానికి ఉత్తర ద్వారానికి వచ్చి అక్కడ ఉత్తర ద్వారం దగ్గర స్వామివారు ఉన్నప్పుడు ఆ దేవతలందరూ కూడాను దర్శనం చేసుకొని ధన్యోస్మి, కృతార్థోస్మి, అనుగృహీతోస్మి అనుకొని ఆ తర్వాత వాళ్ళ కార్యకలాపాలకు వాళ్ళు మళ్ళీ స్వర్గలోకానికి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళేటువంటిది కార్యవైకుంఠానికి. ఎవరైనా జీవాత్మల పుణ్యకర్మ ఉంటే బ్రహ్మలోకం వరకే పోగలరు. ఒక్క శరణాగతి చేసి మోక్షానికి పోతేనే కానీ కారణ వైకుంఠానికి పోలేరు. ఒకసారి కారణ వైకుంఠానికి పోతే మళ్ళీ వచ్చే క్వశ్చనే లేదు. కానీ దేవదేవతలు ప్రతిరోజు పోయి దర్శనం చేసుకుంటున్నారు కదా. మీలాగే వన్స్ ఇన్ అవే ఏ రోజన్నా వచ్చారా? ధనుర్మాసం ఇప్పుడు 15 రోజులు నడుస్తుంది, ఇంకో 15 రోజులు నడుస్తుంది. రోజు వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. గోవిందా గోవిందా గోవిందా